హలో పిల్లలు, స్వాగతం మీ అందరికీ కిడ్స్టూన్ గెలాక్సీ ఛానల్కి. ఈరోజు మనం ఒక నైతిక పాఠం ఉన్న కథను వినబోతున్నాం. ఈ కథలో మనం గోపి అనే మంచి బాలుడిని మరియు అరిటాకు పిట్ట అనే పక్షిని కలవబోతున్నాం. కథను మొదలెట్టేద్దామా? ఒక చిన్న గ్రామంలో గోపి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా మంచి మనసు కలవాడు. పక్షులకు, జంతువులకు సహాయం చేయడంలో చాలా ఆసక్తి చూపించేవాడు. ప్రతిరోజు తన ఇంటి ముందు ఉన్న చెట్టుపై గూడు కట్టుకున్న అరిటాకు పిట్టకు నీళ్లు, తినడానికి ధాన్యాలు అందించేవాడు. పిట్ట కూడా గోపిని చూసి చాలా ఆనందంగా ఉండేది. ఒకరోజు ఆ పిట్ట గోపితో మాట్లాడుతూ, "నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు గోపి. నీ మంచి మనస్సుకు నేనెప్పుడు రుణపడి ఉంటాను" అని చెప్పింది. గోపి సంతోషంగా నవ్వి, "సహాయం చేయడం నా బాధ్యత. ఇది నా మనసుకు సంతృప్తి ఇస్తుంది" అని చెప్పాడు. ఒకసారి గోపి అడవిలో తిరుగుతుండగా అనుకోకుండా దారి తప్పిపోయాడు. గుబురు అడవి, రాత్రి చీకటితో భయపడిపోయాడు. ఆకలితో అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అది గమనించిన అరిటాకు పిట్ట తన స్నేహితులను పిలిపించి గోపి కోసం తక్షణమే సహాయం చేయాలని చెప్పింది. పిట్టలు కలిసి గోపికి దారి చూపించి, అతన్ని సురక్షితంగా ఇంటికి చేరవేశాయి. ఆ రోజు నుండి గోపి మరింత నమ్మకంగా పక్షులకు మరియు జంతువులకు సహాయం చేస్తూనే ఉండేవాడు. చూసారా పిల్లలు, గోపి చేసిన మంచి పనికి ప్రతిఫలంగా అరిటాకు పిట్ట తన ప్రాణాలను కాపాడింది. మనం కూడా ఎల్లప్పుడూ సహాయం చేస్తూ, బాగుండే పనులు చేస్తూ ఉండాలి. మంచి పనులు ఎప్పుడూ మంచిని తీసుకువస్తాయి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కిడ్స్టూన్ గెలాక్సీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మజా మరియు బుద్ధివంతమైన కథలు మీకు అందించడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. తరువాత కథలో కలుద్దాం పిల్లలు.